వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రైతులను రాజకీయ నాయకులను ఎందుకు అరెస్టు చేస్తుంది అనే అంశాలపైన ఈరోజు బీఆర్ఎస్ సీనియర్ నేత శుభాబ్ ప్రజాద్ పటేల్ ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న నమస్కారం. నమస్తే అరుణ్ గారు. కేటీఆర్ అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఈ రేసింగ్ చేపట్టి విపరీతమైన సంపదను దోషేసుకున్నాడు అని చెప్పేసి సీఎం అంటున్నాడు. దీనిపైన ఏసీబీ ఎంక్వైరీ కూడా చేపిస్తాము, కేటీఆర్ను జైల్లో పెట్టించేదాకా ఊరుకునేది లేదు అని అంటుండే ఆయన. దీన్ని ఎట్లా చూడాలి? ఈరోజు ప్రజాప్రతినిధులను, మీరు ఒక లాయర్, మీకు మేము చెప్పవలసిన అవసరం లేదు, ప్రజాప్రతినిధులను అరెస్ట్ చేసేటప్పుడు కంపల్సరీ రాష్ట్ర గవర్నర్కు అంత లేదు, అట్లా లేదు. ఇప్పుడు కౌశిక్ రెడ్డి గారిని అరెస్ట్ చేసారు, గవర్నర్ దగ్గర ఫైల్ పంపిర్రా? అంటే రూల్ ప్రకారం లేదు, రూల్ లేదు, ఏం లేదు. కేవలం రాజ్యాంగంలో ఉండేటటువంటి నియమాలు ఏంటంటే ఒక గవర్నర్ని, ఒక రాష్ట్రపతిని అరెస్ట్ చేయడానికి వీలు లేదని చెప్పి స్పష్టంగా ఉంది. మిగతా వాళ్ళందరినీ ఎవరినన్నా కానీ ప్రభుత్వ సంస్థలు డెఫినెట్గా కేసులు పెట్టవచ్చు, అరెస్టులు చేయొచ్చు. ఇప్పుడు ఏదంటే ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు ఆయన స్పీకర్ గారికి ఇంటిమేషన్ మాత్రమే ఇస్తారు. ఏ ఎమ్మెల్యేని అరెస్ట్ చేసినా కానీ, ఏ ఎంపీని అరెస్ట్ చేస్తే అక్కడ లోక్సభ స్పీకర్కి, ఇక్కడ ఎమ్మెల్యే గారిని అరెస్ట్ చేస్తే అసెంబ్లీ స్పీకర్కి ఇంటిమేషన్ ఇస్తారు మాత్రమే. పర్మిషన్ తీసుకునే అవసరం లేదు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే బీజేపీని కూడా, కేటీఆర్ గారి అరెస్ట్ విషయంలో బీజేపీని కూడా వాడుకునే ప్రయత్నంలో భాగంగా వీళ్ళు ఆ గవర్నర్ని ఇన్వాల్వ్ చేసింది అనేది స్పష్టంగా తెలిసిపోతుంది. అలా ఫార్ములా ఈ రేస్లో మనం జరిగింది ఏంది? గతంలో ఎఫ్ఐఏ, హెచ్ఎండిఏ, గ్రీన్కో ఈ మూడు సంస్థల మధ్యలో ట్రైపాక్షిక ఒప్పందం అయింది. ఏంది? హెచ్ఎండిఏ వసతులు కల్పిస్తుంది, గ్రీన్కో స్పాన్సర్ చేస్తుంది, ఎఫ్ఐఏ వాళ్ళు ఈవెంట్ కండక్ట్ చేస్తారు. ఇది అగ్రిమెంట్. ఈ అగ్రిమెంట్ ప్రకారంగానే 2023 ఫిబ్రవరిలో ఈవెంట్ జరిగింది. దాని మంచి గుర్తింపు వచ్చింది. ప్రపంచం నుండి చాలా విదేశీ పర్యాటకులు వచ్చారు, వీక్షించారు. దాని ద్వారా ఇప్పుడు కేవలం ఒక 30 కోట్లు ఎంతనో అప్పుడు హెచ్ఎండిఏ ఖర్చు పెడితే, దాని ద్వారా దాదాపు ఒక సంస్థ, నెల్సన్ స్పోర్ట్స్ అనాలిసిస్ అనే ఒక సంస్థ సర్వే రిపోర్ట్ ఏం చెప్పిందంటే దాదాపు హైదరాబాద్కి 700 కోట్ల ప్రయోజనం జరిగింది ఇది పెట్టడం వల్ల, ఈవెంట్ పెట్టడం వల్ల అని చెప్పేసి. బ్రాండ్ ఇమేజ్ పెరగడం కావచ్చు, ఇన్వెస్ట్మెంట్లను ఆకట్టుకోవడం కావచ్చు, టూరిజంకి సంబంధించి పర్యాటక విషయంలో కావచ్చు, ఇవన్నిట్లో 700 కోట్ల ప్రయోజనం ఈ రాష్ట్రానికి హైదరాబాద్ జరిగిందని చెప్పేసి రిపోర్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఇయర్ సాఫీగా సాగింది. నెక్స్ట్ దానికి వచ్చే వరకు ఆ గ్రీన్కో అనేది ఏదైతే స్పాన్సర్ చేసినటువంటి సంస్థ ఉందో అది మేము ఆశించిన స్థాయిలో మాకు రిటర్న్స్ రాలేవు, కాబట్టి మేము తప్పుకుంటామని చెప్పేసి చెప్పింది. కానీ అప్పుడు కేటీఆర్ గారు ఎవరైనా జనరల్గా బ్రాండ్ ఇమేజ్ పడిపోవద్దు, అరే అది 4 years కంటిన్యూగా చేస్తామని చెప్పి ఒక అగ్రిమెంట్ చేసుకుర్రు. అగ్రిమెంట్ని కొనసాగించాలంటే ఏం చేయాలి? అగ్రిమెంట్లో భాగంగా కేటీఆర్ గారు హెచ్ఎండిఏ ద్వారా స్పాన్సర్షిప్ ఇంకెవరైనా లెంకుదాం, అప్పుడే ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి స్పాన్సర్షిప్ దొరికే లోపల మనం అడ్వాన్స్ వాళ్ళకైతే పేమెంట్ చేయాలి. టైం లోపల పేమెంట్ చేయకపోతే వాళ్ళు ఈవెంట్ కండక్ట్ చేయరు. మనం కాంట్రాక్ట్ని బ్రీచ్ చేసిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి కేటీఆర్ గారి సూచనతోని హెచ్ఎండిఏ నుండి 55 కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ అయినాయి. అది ఆ సంస్థ కూడా ఒప్పుకుంది, అందరికి తెలిసినటువంటిది. దాంట్లో ఏం అవినీతి జరిగింది, ఏం మిస్అప్రోప్రియేషన్ జరిగింది? ఈ ఒప్పందం ప్రకారంగా ఒప్పందాన్ని అమలు చేసే దాంట్లో భాగంగా కేటీఆర్ గారు ఆ 55 కోట్ల రూపాయలని చెల్లించడం జరిగింది. ఆ ప్రభుత్వం పోయింది, గతంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి డిసెంబర్ 7 తారీఖు రోజు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిండు. డిసెంబర్ 13 తారీఖు రోజు ఎఫ్ఐఏ సంస్థకు సంబంధించిన ఫౌండర్ ఎవరైతే ఉన్నారో లాండో, ఆయన వచ్చి ప్రిన్సిపల్ సెక్రటరీ ఎంఏయుడికి సంబంధించినటువంటి దానకిషోర్, ఈరోజు కంప్లైంట్ చేసినటువంటి కంప్లైనెంట్, ఈరోజు కేటీఆర్ గారి మీద కంప్లైంట్ చేసినటువంటి దానకిషోర్ గారు, ఆ సంస్థ కోఫౌండర్ గారు, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు మీటింగ్ కావడం జరిగింది. 13 డిసెంబర్కి అయిన తర్వాత 19 డిసెంబర్కి ఆ సంస్థ ప్రకటించింది ఈ ఈవెంట్ తెలంగాణలో, హైదరాబాద్లో కొనసాగుతుందని. 21 డిసెంబర్ వరకు వాళ్ళు మీ విల్లింగ్నెస్ చెప్పండి, మిగతా పేమెంట్ చేయండి అని చెప్పేసి వాళ్ళు టైం లిమిట్ పెట్టిర్రు. 23 వరకు చూసిర్రు, చేయలేరు. చేయకపోతే 23 రోజు ఈమెయిల్స్ పెట్టినరు, కాలేదు. 26 తారీఖు రోజు వాళ్ళు మేము రద్దు చేసుకుంటున్నాం మాది అని చెప్పేసి స్పష్టంగా మీరు బ్రీచ్ చేసారు, మేము రద్దు చేసుకుంటున్నామని వాళ్ళు స్పష్టంగా తెలియజేయడం జరిగింది.
దీని కారకులు ఎవరు? ఈరోజు ఆ కాంట్రాక్ట్ ఆ ఈవెంట్ కాకపోవడానికి కారకులు ఎవరు? రేవంత్ రెడ్డి గారు కదా. ఎప్పుడన్నా ఒక ప్రభుత్వము కంటిన్యూస్ ప్రాసెస్, గత ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నా కానీ నువ్వు దాన్ని కంటిన్యూ చేయాలి. హైదరాబాద్ ఇమేజ్ పెంచాలి. నువ్వు కూడా రేవంత్ రెడ్డిగా ప్రపంచ దేశాలని కూడా ఒక ముఖ్యమంత్రి ఎవరు రేవంత్ రెడ్డి కండక్ట్ చేసిందని చూస్తుండే. నిన్ను కూడా నీ వాల్యూ, బ్రాండ్ వాల్యూ కూడా పెరుగుతుండే. హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ, ఇమేజ్ పెరుగుతుండే. దాన్ని చేయకుండా నువ్వు ఏం చేసినావు? నీకు ఇంగ్లీష్ రాదనో, నీకు ఏం వాళ్ళతో మాట్లాడలేనో, నీకు బ్రాండ్ వాల్యూ లేదనో నువ్వు ఆ ఈవెంట్ని రద్దు చేసుకునే పరిస్థితి తీసుకొచ్చినావు. తప్పు చేసింది నువ్వు. ఉన్నాడు కదా ఐటీ మంత్రి, ఉంటాడు కదా ఇంగ్లీష్ మాట్లాడడానికి. ఇంగ్లీష్లో అది చూసినాం కదా మనం. వరల్డ్ ఎకనామిక్ ఫోరం అన్ని విధాలుగా ముఖ్యమంత్రికి రావాలని కాదు, అది ఏం మాట్లాడిండో మనం చూసినాం. వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పోయిన తర్వాత ఏం మాట్లాడిండో ఇంగ్లీష్ ఛానళ్ళకి మనం చూసినాం. న్యూక్లియర్ చైన్ రియాక్షన్ అంటే ప్రజలందరూ కూడా నవ్వుకురు. తెలంగాణ పరువు, అరే గతంలో కేటీఆర్ గారు వస్తే అసలు ನಮ್ಮ హాలీవుడ్ స్టార్ మాట్లాడినట్టు మాట్లాడుతుండే కేటీఆర్ గారు, ఈయనెవరు బై రేవంత్ రెడ్డి ఇట్లా మాట్లాడారని అందరు చూసిర్రు. అందరికి తెలిసిందే ఆయన ఏమేమి మాట్లాడుతుండో. ప్రతి స్పీచ్లో ఈరోజు ఏమేమి మాట్లాడుతో తెలుగు మాట్లాడినా కానీ నీకు ఆ మొత్తం ఇక్కడ హైదరాబాద్ చుట్టూ 3 దిక్కుల సముద్రం ఉందంటాడు. దిల్సుఖ్ నగర్లో ఎలోప్రాన్ దొరుకుతాడంటాడు. ఆయన అననటువంటిది ఏంది? మొత్తం ఏమంటే అది అంటుంటాడు. కాబట్టి ఆ రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా ప్రజలు ఎవరు చూస్తలేరు. క్యాబినెట్లో ఏం చర్చిస్తురండి? రేవంత్ రెడ్డి గారు ఆ సహచార మంత్రులందరికీ ప్రిపేర్ చేస్తుండు. కేటీఆర్ గారిని ఎట్టి పరిస్థితి మనం అరెస్ట్ చేయాలి, కేటీఆర్ గారి మీద కేసు పెట్టాలి, కేసీఆర్ గారిని ఎట్లా బదలాం చేయాలి, ఇదే అండి క్యాబినెట్లో చర్చించేది. నువ్వు ఇచ్చినటువంటి హామీలు, గ్యారంటీలు, తర్వాత డిక్లరేషన్లు ఏమైనాయండి? ఆయన గతంలో ఇంటర్వ్యూ ఇచ్చిండు ఒకసారి. మొత్తం కూడా మా తాతల నుండి పోలీస్ పటేళ్ళు ఉండే, మా ఇంటి ముంగలు ఎవరు చెప్పులు వేసుకోపోవద్దు, నేను రాజకీయ నాయకుని కాకుంటే నేను ఒక రౌడీ షీటర్ని రౌడీని అవుతుంటి. ఆయనకు అవన్నీ కోరికలు ఉన్నాయి. అంటే జనరల్గా అట్లాంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఎవరు ప్రశ్నించవద్దు, ఎవడు క్వశ్చన్ చేయొద్దు. ఎవరు క్వశ్చన్ చేస్తే ఈరోజు కేటీఆర్ గారిని ఎందుకు అరెస్ట్ చేస్తారండి? లగచర్ల రైతుల కోసం పోరాటం చేస్తున్నందుక, మూసి బాధితుల తరఫున మాట్లాడుతున్నందుక, హైడ్రా బాధితుల తరఫున మాట్లాడుతున్నందుక, రైతులకు రైతు బంధు ఇవ్వమంటున్నందుక, ఆటో కార్మికులకు నువ్వు 12,000 అడుగుతున్నందుక, నువ్వు ఇచ్చినటువంటి హామీ నెరవేర్చమందుకుగా, ఈరోజు ఆశా వర్కర్లకు నువ్వు 18,000 చేస్తాను, అది చేయమని అడుగుతున్నందుక ఎందుకు అరెస్ట్ చేస్తావు కేటీఆర్ని అంటున్నావు. నీవు చేసేటటువంటి హామీలు, అమలు చేయనటువంటి హామీల మీద ప్రశ్నిస్తున్నందుకు నువ్వు కేటీఆర్ని అరెస్ట్ చేయాలనుకుంటున్నావు. అరెస్ట్ చేస్తే నిలబడుతుంది ఆ కేసును? నువ్వేమని పెడుతున్నావు? సెక్షన్ 13(1)A ఆఫ్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ పెడుతున్నావు. ఆడ మిస్అప్రాప్రియేషన్ ఏం జరిగిందని అడుగుతున్నాం మేము. ఫండ్స్ మిస్అప్రాప్రియేషన్ చేసిన వాళ్ళ మీద పెట్టాల్సినటువంటి కేసు అది అప్రాప్రియేట్ చేసిండు కేటీఆర్ గారు. గతంలో ఉన్నటువంటి అగ్రిమెంట్ని ఫుల్ఫిల్ చేసే భాగంలో అప్రాప్రియేట్ చేసిండు, మిస్అప్రాప్రియేట్ చేయలే. నువ్వు అప్రాప్రియేట్ చేసినటువంటి ఫండ్స్ని మిస్అప్రాప్రియేట్ చేసింది నువ్వు, అసలు కంటిన్యూ చేయండి నువ్వు, బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ చేసింది నువ్వు, నీ ప్రభుత్వం మీద వాళ్ళు నోటీస్ ఇచ్చారు, లీగల్ నోటీస్. నీ మీద చర్యలు తీసుకోవాలి, నిన్ను ప్రశ్నించాలి అంతా. దాని మీద చర్చ పెట్టమన్నాడుగా కేటీఆర్ గారు. ఎవరన్నా నిజంగానే తప్పు చేసి ఉంటే కేటీఆర్ గారి మీద లీకులు ఇస్తుండే. ఈరోజు ఏం చేస్తాడంటే ఫస్ట్ లీకులు ఇస్తాడు ఈయనకు సంబంధించినటువంటి డబ్బా ఛానళ్ళు కావచ్చు, అదేవిధంగా డబ్బా పత్రికలు ఉన్నాయి కొన్ని. ఆ పత్రికలలో కేటీఆర్ ఏవన్ అవుతాడు, కేటీఆర్ అరెస్ట్ అవుతాడు. ఇది 6 నెలల నుండి చూసి ఇని అదే అయిపోతున్నారు. ఏమైపోతుండ్రు? ప్రజలందరికీ అర్థమైంది ఈయనకు చేతనైతలేడు, ప్రజల తరఫున మాట్లాడుతుంది కాబట్టి కేటీఆర్ గారిని కొన్ని రోజులు జైలు వేస్తే అప్పుడన్నా ఆనందంగా ఉందామని భావిస్తున్నాడు. కానీ అట్లా ఉండదు. ఇప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారంటే, మాకు ఉన్న సమాచారం ప్రకారం అప్పుడు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని ఈ ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం జైలుకు పంపించింది. ఇప్పుడు కేటీఆర్ను కావాలని కక్షపూరితంగానే అరెస్టు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అని జనాలు అనుకుంటున్నట్ల కొంత సమాచారం. అది వాస్తవమే కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఏం చేసిండు? టీడీపీ పార్టీలో ఉన్నాడు. తెలంగాణని ఏ విధంగా అస్థిరపరచాలి, తెలంగాణని ఫెయిల్డ్ స్టేట్గా చూపించాలనే ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు కంకణబద్దులై ఆయనకు సంబంధించినటువంటి ఇక్కడ ఏజెంట్లుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కావచ్చు, ఆ రోజు టీడీపీలో ఉన్నటువంటి వాళ్ళని పెట్టి ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలి, ఆ రోజు బీఆర్ఎస్కు ఉన్నటువంటి ఎమ్మెల్యేలను గుంజుకోవాలి, ప్రలోభ పెట్టాలి అనే ప్రయత్నం చేసి ఆడ ఒక 50 లక్షల రూపాయలతోని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నామినేటెడ్ ఎమ్మెల్యే దగ్గరికి పంపించి 50 లక్షలతోని
రెడ్ హ్యాండెడ్గా దొరికినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. 100% ప్రపంచం అంతా చూసింది. ఆయన మాట్లాడినటువంటి రికార్డింగ్స్ కూడా అంతా బయటకు వచ్చినాయి. రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడిండు, ఏం చేసిండు, చంద్రబాబు ఏం మాట్లాడి ఇవన్నీ చూసిండ్రు. అది రెడ్ హ్యాండెడ్గా 50 లక్షలతో దొరికిండు ఆయన కొనుగోలు చేయనికి పోయి. కాబట్టి ఆయన మీద ఏసీబీ కేసు అయింది. దాని ద్వారా జైలుకు పోయిండు ఆయన. అది కక్ష పెట్టుకొని నువ్వు ఈరోజు కేటీఆర్ గారు అప్రోప్రియేట్ చేసాడు. ఏదైతే అగ్రిమెంట్ ఉందో అగ్రిమెంట్ ప్రకారంగా అప్రోప్రియేట్గా ఫండ్స్ని ఏదైతే పేమెంట్ చేయాల్సి ఉండేనో పేమెంట్ చేసిండు. దాన్ని చేయాల్సిన దాన్ని ఆయన ఒక ఆ హెచ్ఎండిఏ సంస్థకు వైస్ చైర్మన్గా ఉన్నాడు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ మంత్రిగా ఉన్నాడు. ఆయన ఒక నిర్ణయం తీసుకొని ఆయన పేమెంట్ చేయడం జరిగింది. మిస్ అప్రోప్రియేట్ ఏడైంది? కేటీఆర్కి ఏమన్నా 55 కోట్లు అక్కడ పేమెంట్ చేస్తే కేటీఆర్కి ఏమైనా రూపాయి వచ్చిందా? మీరు చెప్పగలుగుతారా? ఒక రూపాయి వచ్చింది కేటీఆర్కి అని చెప్పగలుగుతారా? అట్లా చెప్తే మీరు ఈవెంట్ని కొనసాగిస్తామని ఎందుకు చెప్పారు? మీరు డిసెంబర్ 13 తారీఖు మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత కలిసిరు కదా ఆ సంస్థ సంబంధించినటువంటి నిర్వాహకులు. కలిస్తే మీరు నిర్వహిస్తాం కంటిన్యూ చేస్తామని ఎట్లా చెప్పారు? వాళ్ళు కూడా మీరు మిగతా పైసలు పేమెంట్ చేస్తే లేకపోతే మీ బ్రీచ్ ఆఫ్ కాంట్రాక్ట్ అని చెప్పేసి మీకు నోటీస్ ఎందుకు ఇచ్చారు? లీగల్ నోటీస్. ఇది ఇల్లీగల్ జరిగితే లీగల్ నోటీస్ ఎందుకు ఇచ్చారు వాళ్ళ సంస్థ? ఇవ్వదు కదా. ఇది క్లియర్ కదా. నీకు ఆ మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ ఫండ్స్ వేయడం జరిగింది అన్నట్టు. కేటీఆర్ మీద ఈ ప్రభుత్వం వేసిన కేసు నిలబడుతుందా? ఏ సెక్షన్ కింద నిలబడుతుంది? ఎట్లా నిలబడుతుంది? లేకుంటే ఇది మామూలు కేసేనా? అంటే అది నిలబడదు, కోర్టులో నిలబడదు. ఇగో తాత్కాలికంగా జైల్లో పెట్టడం. ఎందుకంటే ఇది ఒక ప్రాసెస్. ఆనందం అనుకోవచ్చా? రాక్షసానందం. రేవంత్ రెడ్డి గారు రాక్షసానందం పొందాలనుకుంటుండు. అట్లా ప్రతి దాంట్లో లగిచెర్లలో ఏందండి, లగిచెర్ల రైతులకు సంబంధించి ఫండ్స్ ఇచ్చిండు. కేటీఆర్ గారి పేరుని నరేందర్ రెడ్డి గారు చెప్పిండని ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ వాళ్ళే రాసుకొని నరేందర్ రెడ్డికి సంబంధం లేకుండా కేటీఆర్ గారు నాకు అన్ని విధాలా సహకరిస్తా అన్నాడు, కేటీఆర్ గారు మీరు ఏమైనా చేయండి అన్నాడు, మీరు కొట్టుండి అన్నాడు, మీరు సంపుండి అన్నాడు. ఎవరన్నా రాజకీయ నాయకులు అధికారులను చంపమని అంటారా అండి? అసలు ఇష్యూ ఏంది? వాళ్ళ భూములు కాపాడుకోవాలని పోరాటం. దానికి ఒక రాజకీయ నాయకుడు ఎవరు వచ్చినా కానీ ఏ పార్టీ అయినా కానీ మద్దతు ఇస్తుంది. ప్రజల పక్షాన ప్రజలు ఏం కోరుకుంటారో దాని పక్షాన్ని నిలబడతారు ప్రతిపక్షంగా. చివరిగా కేటీఆర్ ఎప్పుడు అరెస్ట్ కాబోతున్నాడు? కేటీఆర్ అరెస్ట్ అయితే రాష్ట్రంలో బీఆర్ఎస్ నేతల పరిస్థితి ఏంటి? కార్యకర్తలు ఏ విధంగా ముందుకు పోబోతున్నారు? 65 లక్షల మంది సైన్యం ఉంది ఈ బీఆర్ఎస్ పార్టీకి. మాకు ఒక గొప్ప మార్గనిర్దేశకుడు కేసీఆర్ గారు ఉన్నారు, సైన్యాధిపతులు ఉన్నారు. హరీష్ రావు గారు ఉన్నారు, కవిత గారు ఉన్నారు, కేటీఆర్ గారు ఉన్నారు. చాలామంది ఇట్లా మంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు, అనుభవజ్ఞులు చాలామంది ఉన్నారు. ఉద్యమం నుంచి వచ్చినటువంటి నాయకత్వం ఉంది మా దగ్గర. కొట్లానికే మేము సిద్ధంగా ఉన్నాం. 65 లక్షల మంది కదా. నువ్వు జైళ్ళ కెపాసిటీ ఎంత తెలుసా? తెలంగాణలో జైళ్ళు మా ఒక్క జిల్లాకు సంబంధించిన నాయకులను కూడా అరెస్ట్ చేసి పెట్టడానికి జైలు సరిపోవు. నువ్వు ఎంతమంది జైలు పెడతావు? 65 లక్షల మంది సైన్యం ఉంది. ప్రజలంతా ఈరోజు నీకు ఓట్లు వేసిన వాళ్ళంతా కూడా మళ్ళీ కేసీఆర్ కావాలని కోరుకుంటారు. ఎంతమందిని పెడతావు నువ్వు జైల్లో? మొన్న లగచెర్ల వాళ్ళని అరెస్ట్ చేస్తే పరిగి జైలు సరిపోలేదని సంగారెడ్డి జైలుకు పోయినావు. ఈరోజు పరిగి సరిపోదు, సంగారెడ్డి సరిపోదు, చెర్లపల్లి సరిపోదు, చెంచల్గూడ సరిపోదు. నువ్వు టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను అరెస్ట్ జైలు బరో కార్యక్రమాలు ఇస్తాం మేము. ఉద్యమంలోనే ఆ జైలు బరోలు అనేది మాకు కామన్. నువ్వు ఎంతమందిని అరెస్ట్ చేస్తావు చేసుకో, నువ్వు అరెస్ట్ చేసుకో. అందరూ సిద్ధంగా ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికన్నా ఆలోచన విరమించుకోవాలి. నువ్వు నువ్వు కుట్రలు అనితే అంత ఫెయిల్ అవుతుంటావు, నీ గ్రాఫ్ పోతుంటుంది. నువ్వు ఒక విషయం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నువ్వు కేసీఆర్ లాగా ఒక పార్టీ పెట్టి నువ్వు ఆ పార్టీని ప్రజల్లోకి తీసుకుపోయి ఒక రాష్ట్రాన్ని సాధించి ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ఇట్లా అయిన వ్యక్తివి కాదు. నువ్వు అపాయింటెడ్ ముఖ్యమంత్రివి. నీ మీద ఢిల్లీకి కోపం వచ్చినా ఒక్క నిమిషంలో నీ ఓడిపోతుంది పదవి. రేపు ముఖ్యమంత్రి ఉంటారని గ్యారంటీ ఇవ్వగలుగుతారా మీరు? ఆ ఫ్లైట్లో వస్తుంది కాపీ. మనకు తెలుసు కదా గతంలో తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో ఏమేమి జరిగినాయి, ఎంతమంది ముఖ్యమంత్రులు మారుతారో తెలుసు కదా. అట్లనే సీల్డ్ కవర్లో ఒక రోజు వచ్చేస్తుంది. రేవంత్ రెడ్డి పరిస్థితి అదేనా? అంతే కదా. ఈరోజు అపాయింట్మెంట్లు ఇస్తలేరు, ఒక రోజు వచ్చినప్పుడు ఒక సీల్డ్ కవర్ పంపించేస్తారు. ఆ రోజు రేవంత్ రెడ్డి నోవేర్ అవుతాడు. అట్లాంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి విర్రవీగొద్దు. నీకు అధికారం ఇచ్చింది ప్రజలకు మంచి చేయాలని. నువ్వు మంచి చేయి. నీతో చేతనైతే నువ్వు ఆ 6 గ్యారంటీల్లో నీతో చేతనైనటువంటి పనులు చేయి, మంచి చేయి ప్రజలకు.
ప్రజల్ని నాశనం చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రగతిని మొత్తం తిరోగమనం, తెలంగాణ 10 సంవత్సరాల్లో రైజింగ్ ఒక ఆకాశ స్థాయికి పోతే నువ్వు ఈరోజు మళ్ళా పాతాళ లోకంకి తీసుకుపోతున్నావు తెలంగాణ ప్రగతిని. రియల్ ఎస్టేట్ పడిపోయింది, అన్ని రంగాల్లో నష్టాల్లో ఉన్నారు ఈరోజు పరిస్థితి ప్రజలంతా. కాబట్టి నువ్వు ఇప్పటికన్నా నీ ఆలోచన విరమించుకో. ఒకవేళ నువ్వు మూర్ఖంగా అట్లనే అరెస్ట్ చేస్తే తెలంగాణ మొత్తం కూడా లగచర్లలో ఏ విధంగా పోరాటం జరిగిందో ఆ విధంగా నీ మీద తిరుగుబడుతుంది. నువ్వు తెలంగాణలో తిరగలేని పరిస్థితి రేవంత్ రెడ్డి గారికి వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్, మీ అమూల్య టైం మాకు కేటాయించినందుకు. థ్యాంక్ యూ అరుణ్ గారు.